పటాన్ చెరు పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. పటాన్ చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా తాము కాంగ్రెస్ జెండా మోసామన్నారు కాటా. కానీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాత్రికి రాత్రే తన మనుషులకి పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గతంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకే పోస్టింగ్లు ఇప్పించారన్నారు కాటా. గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసులు ఎదుర్కొన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ కేసులను ఎదుర్కోవాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికే గూడెం బీఆర్ఎస్ నుంచి వచ్చారని ఆరోపించారు కాటా శ్రీనివాస్ గౌడ్. ఒకసారి కండవా వేసుకున్నా అని చెప్తాడు, ఒకసారి ఏమో దేవుని కండవా అని చెప్తాడు. మరి ఇలాంటి వ్యక్తి మరి ఈరోజు అక్కడ పార్టీని మొత్తం కూడా మేము ఈరోజు గాంధీ భవన్ వచ్చి అధిష్టానానికి చెప్పదలిసింది ఏంటంటే ఆడ పార్టీ మొత్తం కూడా కార్యకర్తలను మొత్తం కూడా అంచివేస్తూ ఉన్నాడు. ఈరోజు మొత్తం ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి ఆ అధికారులను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మొత్తం కూడా కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి వాళ్ళందరి మీద లాఠీచార్జీలు చేపించి వాళ్ళని బెదిరింపులు చేపించినటువంటి అధికారులని ఈరోజు మళ్ళీ ఈరోజు పోస్టింగ్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. పోస్టింగ్లు వేసుకుంటా ఉన్నారు. ఈరోజు నిజంగా ఈ కార్యకర్తలందరం కూడా దాదాపుగా 20 ఏళ్ల సంది కూడా పార్టీ ఒడిదొడుగులున్నా పార్టీ కష్టాలు